అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన అలిపిరిలో బాంబు దాడి ఘటనకు సంబంధించి సరిగ్గా ఇవాళకి 22 సంవత్సరాలైంది. 22 సంవత్సరాల క్రితం ఇదే అక్టోబర్ 1న ముఖ్యమంత్రి హోదాలో ఆయన అలిపిరి వద్ద కూర్చున్న సందర్భంగా అక్కడ క్లైమోర్ మైన్స్ పేల్చి ఆయన్ని చంపడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా శ్రీవారి ఆశీస్సులతో ఆయన బతికి బయటపడడం జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తున్న సందర్భంలో అప్పటికే కాపు కాసినటువంటి మావోయిస్టులు ఈ రకంగా వాళ్ళపైన అంటే అప్పటికే క్లైమోర్ మైన్స్ ఏర్పాటు చేసుకుని ఆయన పైన చంపడానికి ప్రయత్నం చేశారు. దాదాపుగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం 60 నుంచి 100 అడుగుల పై వరకు కూడా ఆయన కారు గాల్లోకి ఎగిరి దాని తర్వాత వచ్చి కింద పడడం, దాని తర్వాత కొంతమంది అప్పట్లో తీవ్రంగా అంటే తీవ్ర ఇబ్బందులకు గురవడం జరిగింది. సో మొత్తం మీద స్వామివారి ఆశీస్సుల కారణంగానే నేను బయటపడ్డానంటూ కూడా ఆయన మొన్న కూడా చెప్పడం జరిగింది తిరుమలకు వచ్చిన సందర్భంగా.